హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రిషిత వ్లాగ్స్. అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న సర్ప్రైజ్ చేస్తున్నా మా ఆయనకి, కేక్ కటింగ్ చేపిద్దామని. సో దానికోసం నేను ఈ ఫ్లవర్స్ అంటే వేరే చెట్టు అనుకున్నా, కానీ ఇక్కడ చెట్టు లేకపోవడం వల్ల ఇట్లా ఈ ఫ్లవర్స్ ఉన్న చెట్టు ఆకులు ఈ ఫ్లవర్స్ తీసుకున్నా. మళ్ళీ లైటింగ్ కోసమని ఈ లైట్స్ తీసుకున్నా. మళ్ళీ ఈ వాటర్ వేస్తే లైట్ వెలుగుతుంది కదా, క్యాండిల్స్ ఉండాలి. కానీ ఇప్పుడిప్పుడే అనుకున్నా, సాయంత్రం టైంలోనే అనుకున్నా. సో అందుకే ఇంట్లో ఉన్నాయే కదా అని ఈ క్యాండిల్స్, ఈ లైట్ ఒకటి పెట్టుకున్నా. మెయిన్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్. ఈరోజు మార్కెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నా. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఎవరన్నా వాళ్ళ హస్బెండ్కి లేకపోతే హస్బెండ్ వైఫ్కి సర్ప్రైజ్ చేయాలనుకుంటే చేస్తారు కదా అని తీస్తున్నా అనమాట. ఈ ఆపిల్ తీసుకున్నా, చూద్దాం అంతా ఫైనల్గా ఎట్లా వస్తుందో. సో ఇప్పుడు నేను ఈ ఆకులతో ఏం చేస్తా అంటే ఇట్లా హార్ట్ షేపు, దిల్ షేపు లైన్గా పెడతా అనమాట. సో ఇట్లా హార్ట్ షేప్ చేసిన. ఇప్పుడు మా పిల్లలు ఫ్లవర్స్ని కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్లవర్స్ని అంతా ఇట్లా ఇప్పుతున్నారనమాట. ఇవి తీసి ఇక్కడ మధ్యలో ఈ లైన్గా ఇక్కడ పక్కన వేయడానికి. సో ఇట్లా రోజ్ ఫ్లవర్స్తో కూడా ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హ్యాపీ బర్త్డే అని ఇక్కడ పైన రాయొచ్చు, కానీ అక్కడ కూర్చొని కేక్ కట్ చేస్తాడు కదా, ఈ ప్లేస్లో హ్యాపీ బర్త్డే అని ఈ ఆకులతోనే పెడతా అనమాట. ఇట్లా చూపిస్తుంది కూడా పెట్టి. చూడండి, ఇట్లా హ్యాపీ బర్త్డే అని ఇట్లా రాసేసినాం కదా. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్లవర్స్తోనే ఇంకోలాగా చేస్తున్నా. సో ఫైనలీ ఇట్లా రెడీ అయిపోయింది. ఇక్కడ దారిలాగా ఇది డోరు ఎంట్రన్స్ అనమాట. ఇట్లా రెడీ చేసిన ఈ లీవ్స్ పెట్టి ఆ పక్క నుంచి పెటల్స్ మొత్తం కాళ్ళ కింద ఫ్లవర్స్ వేస్తే బాగుంటుంది కదా అని సైడ్లకు జరిపిన, మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ ఇట్లా వస్తాడు. ఇట్లా ఆ హార్ట్ షేప్లో కేక్ పెడతా. మళ్ళీ ఫైనల్ లుక్ చూపిస్తా. ఇంకా ఈ లైటింగ్స్ కూడా పెట్టలేను. ఈ లైట్స్ ఇక్కడ ఇట్లా కూర్చుంటారు. సో ఫైనల్గా ఇట్లా సెట్ చేసిన. ఇట్లా చిన్న ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తా. సో ఇట్లా ఇది దారి ఇట్లా రెడీ అయిపోయింది. చిన్ని కేక్ అనమాట. సో మా ఆయన కోసం ఎదురు చూస్తున్నాం, నేను మా పిల్లలు అంతా రెడీగా ఉన్నామన్నమాట, ఆయన ఎప్పుడు వస్తాడా అని. సో మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలనుకుంటే ఇది ఈజీ ప్రాసెస్లో ఉంది. ఓన్లీ మనకు ఆకులు, పువ్వులు మాత్రమే కావాలి. ఒకవేళ ఇంకా ఏమైనా డిఫరెంట్గా కావాలంటే నేను లాస్ట్ ఇయర్ కూడా డెకరేట్ చేసిన, సర్ప్రైజ్ చేసిన మా ఆయనని. ఆ వీడియో షార్ట్ వీడియోస్లలో ఉంది, చెక్ చేయండి. అది ఇంకా బాగుంది దీనికంటే. సో రెడీగా ఉన్నామన్నమాట. మా ఆయన కోసం వచ్చేస్తుండు. ఎప్పుడమ్మా అయిపోయింది రాట్లరా సర్ప్రైజ్ చేసిరా నాకు. అమ్మ బాగా సర్ప్రైజ్ ఇచ్చిరమ్మా మీరు.
కూసో డైరెక్ట్ గిట్లా కూడా షాక్ కూడా తెచ్చి ఏం ఆకులు ఏం హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ఓపెన్ కోయనా ఇది తీసేయాలి అమ్మ గట్టిగా అయిపోయింది గట్టిగా అయిపోతుంది కదా ఇది పడింది కానీ గట్టిగా అయిపోయింది ఓ గట్టిగా అయిపోతుంది బేట కాలుతుంది కాదు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డేనా హ్యాపీ బర్త్డే అది తినేది కాదు బేట అది ఇక్కడ చూడమ్మా మొత్తం తిను నేను తీస్తాను చాక్లెట్స్ ఉన్నాయి ఉండ అది కింద పడిపోయింది అవి నాకు ఇస్తాను అన్నట్టు నాటు ఇందవి ఉన్నాయా చాక్లెట్ చాక్లెట్ తీసి ఇక్కడ దగ్గర చెప్పు దాయను ఇక ఉంటే పెట్టుంది మంచిగా బెలూన్స్ ఇట్లా ఉన్నాయి దాంట్లో వస్తుంది కదిస్తుంది ఇట్లా ఇట్లా ఒక సర్ప్రైజ్ కేక్ కటింగ్ అయిపోయింది చిన్న ఎత్తిపోతుందా కేక్ కటింగ్ అయిపోయింది ఇక వీళ్ళని ఒక ఫోటో దించుతా అక్కడనే నిలబడండి అని ఫోటోతో పాటు ఒక వీడియో క్లిప్ కూడా తీసిన అనమాట. సో మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.